ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై ఇవాళ మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. జూలై 1న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు జూలై 3కు తీర్పును వాయిదా వేసింది. బెయిల్ ఇవ్వడానికి ముందు బాధితురాలి వాదనలు కూడా వినాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో బాధితురాలు తరపున కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇవాళ బాధితురాలు దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించిన తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బండి భగీరథ్ మే 16న పోలీసుల ముందు లొంగిపోయారు. 45 రోజుల పాటు జైలు శిక్ష తర్వాత బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. జూలై 1న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి కోర్టు జూలై 3కు తీర్పుని వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బెయిల్ ఇవ్వడానికి ముందు బాధితురాలు యొక్క వాదనలు కూడా వినాలంటూ ఆమె తరపు న్యాయవాది కోర్టుకి ఈ విషయాన్ని విన్నపించుకోవడంతో కోర్టు దీన్ని అంగీకరించి జూలై 3వ తేదీన ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన ఒక తుది నిర్ణయాన్ని వ్యక్తం చేస్తానంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బాధితురాల తరపున కౌంటర్ దాఖలు చేయాలంటూ జూలై 1వ తేదీన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇవాళ బాధితురాలు దాఖలు చేసినటువంటి కౌంటర్ ని పరిశీలించిన తర్వాత తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ కి మే 16వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో 45 రోజుల తర్వాత జైలు శిక్ష అనంతరం బండి భగీరథ్ కోర్టుని ఆశ్రయించి కోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలి, తను అమాయకుడని, ఏ తప్పు చేయలేదని, తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, ఇది కేవలం పొలిటికల్ కాన్స్పిరెన్సీలో భాగంగా పెట్టినటువంటి కేసులే తప్ప తనపై ఎలాంటి కేసుని ఇప్పటివరకు ప్రూవ్ చేయలేకపోయారు, ఆధారాలు సేకరించలేకపోయారు, ఇదంతా కూడా పొలిటికల్ మోటో అంటూ మాత్రం బండి సంజయ్ తనయుడు భగీరథ్ కోర్టుని ఆశ్రయించి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జూలై 1న తను వేసినటువంటి పిటిషన్ ని అంగీకరించి 3వ తేదీన బాధితురాలి స్టేట్మెంట్ కౌంటర్ వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటానంటూ కూడా కోర్టు గతంలోనే తెలియజేసింది. కాబట్టి మరి కాసేపట్లో 11:30 ప్రాంతంలో భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పై బెంచ్ మీదకి ఫైల్ వచ్చినటువంటి వెంటనే కోర్టు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. బెయిల్ లభిస్తుందా, బెయిల్ ని రిజెక్ట్ చేస్తారా అనే దానికి మాత్రం ఈ రోజుతో ఒక క్లారిటీ రాబోతోంది. సందీప్, అయితే అమ్మాయి తరపు వాదనలు ఎలా ఉండే అవకాశం ఉంది రవితేజ? ఇప్పటికే పోలీసులు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన తర్వాత తన స్టేట్మెంట్ 2 సార్లు మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో భగీరథ్ అనే వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ తన పైన వేధింపులకు, దాడులకు పాల్పడ్డాడు. దీనికి ప్రత్యక్షంగా సాక్షులు కూడా ఉన్నారు. జరిగినటువంటి అఫెన్స్ కి సంబంధించినటువంటి లొకేషన్స్ ని కూడా కొన్ని ఐడెంటిఫై చేసి ఆ వివరాలన్నీ కూడా బాధితురాలు ఫిర్యాదులో కౌంటర్ లో ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. అది గతంలోనే పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా కొన్ని కఠినమైనటువంటి సెక్షన్స్ ని భగీరథ్ పైన ఆల్టర్ చేయడం జరిగింది. సేమ్ అదే వర్షన్ ని ఈ రోజు కోర్టు ముందుకు తెలియజేయడంతో కోర్టు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక మైనర్ బాలిక ఎంత అవస్థకు గురైంది, ఎంత కుంగి కృషించిపోతా ఉంది, తన ఆవేదన వ్యక్తం చేసే విధంగా ఈ రోజు న్యాయవాది ఈ కౌంటర్ లో ఈ విషయాలన్నీ కూడా తెలియజేయబోతా ఉన్నారు. తన ఎడ్యుకేషన్ పేరుతో, పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో భగీరథ్ అనే వ్యక్తి తనను మోసం చేసి తనను శారీరకంగా ఉపయోగించుకున్నాడు, మల్టిపుల్ టైమ్స్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా స్వయంగా బాధితురాలు ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి ఇదే విషయం కోర్టు దృష్టికి వచ్చినా, కోర్టు ఈ విషయాన్ని పరిశీలించినా భగీరథ్ బెయిల్ రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. పోక్సో కేసులో ఇంత ఈజీగా బెయిల్ లభిస్తే ఇంకా తదుపరి ప్రతి కేసులో కూడా 45 రోజులలో నిందితులకు రిలీఫ్ దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు వాదనలను బట్టి కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. 11 గంటల ప్రాంతాల్లో బండి భగీరథ్ కి బెయిల్ వస్తుందా లేదా మళ్ళీ జైలుకి వెళ్తాడా అనే దానిపై క్లారిటీ వస్తుంది. సందీప్, ఈ కేసులో అంటే బండి భగీరథ్ కి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పోక్సో కేసులో సుమారు 3-4 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి అనేక కేసులు ఉన్నాయి. కేవలం 45 రోజుల్లోనే తమకు బెయిల్ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి తన అమాయకుడునని,
తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, ఇదన్నీ పొలిటికల్ మోటో అని ఈ కాన్స్పరెన్సీలో తనని బలి చేసే ప్రయత్నం చేశారు. నేను ఎక్కడ కూడా వేధింపులకు గురి చేయలేదు, లైంగిక దాడికి పాల్పడలేదు అంటూ కూడా పదే పదే ఇదే విషయాన్ని అంటూ పోలీసుల ముందు ఈ రోజు కోర్టు కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కానీ మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, బాధితురాల యొక్క స్టేట్మెంట్ ఉంది, కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, తర్వాత పంచనామా చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రిసార్ట్స్ లో, హోటల్స్ లో, తన పార్కింగ్ సమీపంలో జరిగినటువంటి ప్రతి సన్నివేశం అంతా కూడా బాధితురాలు టైం సెన్స్ తో పాటు డేట్ తో వివరాలన్నీ కూడా మెన్షన్ చేసింది. కాబట్టి ఒక పక్క పోలీసులు భగీరథ్ నిజంగానే తప్పు చేశాడు అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటి తాలూకు అన్ని ఆధారాలు సేకరించారు. దానికి అవసరమైనటువంటి విట్నెస్ లను కూడా సిద్ధం చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ భగీరథ్ మాత్రం ఎలాగైనా బెయిల్ తెప్పించాలి, బెయిల్ నుంచి బయటపడాలి. నిన్న మొన్నటి వరకు ఎగ్జామ్స్ ఉన్నాయంటూ కూడా ఇంట్రీమ్ బెయిల్ తనకు కావాలి అని కోరడము, ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడము, తన ఎగ్జామ్స్ పూర్తయినటువంటి వెంటనే మళ్ళీ తిరిగి అతను లొంగిపోయిన తర్వాత ఈ రోజు రెగ్యులర్ బెయిల్ మెన్షన్ చేస్తూ హైకోర్టు ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టులో ఈ రోజు వాదనలు విన్న తర్వాత బాధితురాలి తరపున యొక్క కౌంటర్ పూర్తిగా కోర్టు పరిశీలించిన తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయంపై మళ్ళీ ప్రస్తావనకు తీసుకొస్తే మాత్రం ఈ రోజు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, మళ్ళీ రెండో బెయిల్ కి అపీల్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. సార్ రైట్, థ్యాంక్ యూ రవితేజ.